యేసు ప్రభు ఏదో ఒక ఉన్నతమైన బోధన చేసిన తర్వాత, ఒక అద్భుతమైన విషయాన్ని ఏదో ప్రపంచానికి చెప్పిన తర్వాత ఈ మాటను సువార్తికులు ఉపయోగించారు. యేసు ఈ మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. యేసు ఈ మాటలు చెప్పి మరొక పని ఏదో చేశారని ఆ ఫ్రేజ్ చాలా చక్కగా అక్కడ ఉపయోగించడం జరిగింది. ఎందుకు ఆ పదాన్ని అక్కడ వాడారు? యేసు ఈ మాటలు చెప్పి అనే మాట పరిశీలన చేస్తే ఆ పైన ఏదో ఒక అమూల్యమైన సందేశం మనకు లభిస్తుంది. ఆ సందేశం ఏంటో, ఆ మాట ఉపయోగించబడిన విధానము, దాని లక్షణాలు, దానిపైన ఉన్న సందేశం ఏంటో ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ప్రతి మాట జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఈరోజు మనలో చాలా మందితో మాట్లాడి తన మహిమ కొరకు మనల్ని వాడుకొనబోతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. దానిలో ఇలాంటి మాటే ఒకటి నేను చూడగలిగాను. మాథ్యూ చాప్టర్ 19 and verse 1, అందులో ఈ మాట ఉంది. యేసు ఈ మాటలు చెప్పండి, ఉందా లేదా? మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దానుకు అద్దరినున్న యోదయ ప్రాంతములకు వచ్చెను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరొక్క మారు మత్తయి సువార్తికుడు ఇదే పదాన్ని ఉపయోగించాడు. యేసు ఈ మాటలు చెప్పి. 7వ అధ్యాయంలో మనం చూసాము, యేసు ఈ మాటలు చెప్పి అని కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత ఆ పదం వాడాడు. కొండ మీద ప్రసంగాన్ని ఆ సందర్భంలో మనం వింటున్నాం కాబట్టి నేను దాన్ని ఎక్కువగా ఎలాబొరేట్ చేయాలనే ఆలోచన కాదు. కానీ ఈ 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ఈ మాటలు చెప్పి అనే పదాన్ని మరొకసారి ఇక్కడ ఉపయోగించాడు. ఏ మాటలు చెప్పి అని కనుక ప్రశ్నించుకుంటే ఆ పై అధ్యాయాన్ని లేదా పైకి దగ్గరగా ఉన్న మాటలు మనం చదవాలి, ఆ కాంటెక్స్ట్ మనం చదవాలి. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ పైన ఏముందో మొత్తం చదవడానికి అయితే సమయం లేదు, కానీ నేను అవుట్లైన్ చేస్తాను, చాలా జాగ్రత్త వినండి. ఒక రోజున పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. మీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను ఎన్నిసార్లు క్షమించమంటారండి? ఎప్పుడైనా క్షమాపణ అనే ప్రసంగం మనం వింటే ఇది నా కోసం కాదులే, ఎందుకంటే నేనైతే క్షమించను. ఎవరిని క్షమించో? ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్లో. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయ్యి ఉండొచ్చు. నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ, కక్ష, ప్రతీకారం కొనసాగుతూనే ఉంటుంది అని కొంతమంది అనొచ్చేమో. వెస్లీ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని కచ్చా కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు. వారందరితో చక్కగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడారు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆమెతో ఆ కలివిడితనం ఉండదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని, ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష, ప్రతీకారేచ్ఛ తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఐ క్యాన్ ఫర్గివ్ దట్ పర్సన్. నా సహోదరుని క్షమించలేనండి, నా సహోదరుని క్షమించలేనండి, నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి. రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. పేతురుకు ఒక రోజున ఇదే అనుమానం వచ్చింది. ఒకసారి యేసుప్రభుని అడిగేద్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తుంటే, నేను చేస్తుంటే కాదు, అతను గనక చేస్తుంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమించా అని అడిగాడు. 7 అనే మాట ఎందుకు అక్కడ వాడాడంటే, జూయిష్ రబ్బాయిస్ చెప్పే మాట ఏంటంటే, యూ కెన్ ఫర్గివ్ ఎ పర్సన్ ఫర్ 7 times, దట్స్ ద అల్టిమేట్ ఫర్గివ్నెస్. నువ్వు ఒక వ్యక్తిని 7 సార్లు కనుక క్షమించగలిగావంటే నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు. ట్రై టు ఫర్గివ్ సంబడి ఫర్ 7 times. ఇంకా 8వసారి అక్కర్లేదు అన్నట్టుగా వారి బోధలు ఉండేవి. 7 సార్లు కనుక నువ్వు క్షమించగలిగితే ఒక వ్యక్తిని నువ్వు చాలా గొప్ప క్షమాపణ గుణం కలిగి ఉన్నావని రబ్బీలు బోధిస్తారు, యూదా రబ్బీలు బోధించారు. పేతురు వచ్చి అది అడిగాడు, యేసు ప్రభువా, 7 సార్లు క్షమిస్తే గొప్పే కదా అంటే ప్రభువారు ఏమన్నారంటే, పేతురు 7 సార్లు కాదు, 77 సార్లు, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని ప్రభు చెప్పారు. ఒక ట్రాన్స్లేషన్లో ఏమి రాశారంటే 77 అంటే 77, 77 సార్లు అని. మరొక ట్రాన్స్లేషన్లో రాశారంటే 77 కాదు, అది 70 into 7 అంటే ఎంత అయింది? 490 సార్లు. సాధ్యమేనా ఒక వ్యక్తిని 490 సార్లు క్షమించడం?
యేసు ప్రభు ఒక లిమిట్ పెట్టారా? ఆయన ఒక సరిహద్దు నియమించారా? 491సారి, అంటే ఒక ట్రాన్స్లేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 491సారి ఇంక క్షమించొద్దా? పోనీ 77 అనుకుంటే 78సారి క్షమించొద్దా? యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నారు అక్కడంటే, ఇట్స్ అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. ఎన్నిసార్లైనా క్షమించడానికి నువ్వు సిద్ధంగానే ఉండాలి. ఒకవేళ వారు తమ తప్పును ఒప్పుకోగలిగితే, తమ యొక్క అపరాధమును ఒప్పుకోగలిగితే నువ్వు క్షమించడానికి సిద్ధంగానే ఉండాలి. క్షమాపణ అనేది మొట్టమొదటిగా క్షమించబడే వ్యక్తికి మేలు చేయడం మాత్రం కాకుండా నీకు కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకోసం అంటే ఆ గ్రడ్జ్ నీలో ఉన్నప్పుడు, ఆ ప్రతీకారాచ నీలో ఉన్నప్పుడు, ఆ కోపం నీలో ఉంచుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తిని దహించక మునిపే నిన్ను కూడా ఇబ్బందులు పెడతాడు, నిన్ను కూడా దహించేస్తాడు. ప్రతీకారాచ ఎంత భయంకరమైంది అంటే చాలా జాగ్రత్త. కొంతమంది తమ జీవితాలు పాడైపోతున్నా, తమ పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్న ప్రతీకారాలు మాత్రం వదిలిపెట్టరు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారికి తిరిగి లేవనాడు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారు అభివృద్ధి పొందడానికి. కానీ వారు ఆ ప్రతీకారేచ్ఛ అనే ఆ బంధకంలో ఉండిపోయి అభివృద్ధి పొందలేకపోతున్నారు. చాలామంది జీవితం అంతా ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అతడికి అన్యాయం జరగడం నేను చూడాలి, అతడు నాశనం అవడం నేను చూడాలి. అందుకు నేను ఎంత ప్రయాసపడగలనో ప్రయాసపడతా. నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, బతికేదే వాళ్ళ అంతు చూడడానికి అన్నట్టుగా కొంతమంది ఉంటారు చూసారా. అలాంటి వారు ఎదుటి వ్యక్తిని నష్టపరచడానికి ముందే అన్ని విధాల్లో వారు నష్టపోతూ ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే, ఫర్గివ్నెస్ అనేది యేసు ప్రభు మనకు నేర్పించారు. సిలువలో యేసు ప్రభు పలికిన మొదటి మాటే క్షమాపణ అనే పదంతో ప్రారంభించబడుతుంది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించని యేసయ్య చెప్పారు. క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. యూ హ్యావ్ టు ఫర్గివ్ సంబడి ఎవ్రీ డే. ప్రతిరోజు ఎవరో ఒకరు నిన్ను బాధించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను వేధించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు, నేను ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఉండొచ్చు, నీ సామర్థ్యాన్ని తక్కువ చూసి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఏదో రకమైన నీ గత జీవితాన్ని ప్రతిసారి ఎత్తి చూపి నిన్ను సమాజంలో హీనపరచాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వెన్ దోస్ థింగ్స్ అరైజ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ విల్లింగ్ టు ఫర్గివ్ దట్ పర్సన్? అలాంటి వ్యక్తులను క్షమించగలిగే మనసు మనలో ఉందా? ఈ మాట చెబుతూ యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పారు. ఆ ఉపమానం ఎంత బాగుంటుందంటే, ఆ క్రింద వచనాల్లో మనం చదివితే, పరలోక రాజ్యం ఒక రాజు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తన దాసుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనిన ఒక రాజును పోలి ఉన్నది అన్నాడు. ఏమైందట అని ఆలోచన చేస్తే, అతడు లెక్కలు చూస్తున్నప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు అని ఆ క్రింద ఫుట్ నోట్లో సెకండ్ పాయింట్ అక్కడ రాయబడింది. ఒక తలాంతు అంటే చెప్పండి 3,600 రూపాయలు. ఇప్పుడు 10,000 తలాంతులు అంటే ఎంత చెప్పండి? లెక్కలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. 10,000 తలాంతులు అంటే 10,000 ఇంటూ 3,600 ఎంత అయింది? 3,60,00,000. ఏదన్నా చిన్నదనమా? మొదటి శతాబ్ద కాలంలో 3,60,00,000 అంటే ఆ ధనాన్ని ఎవ్రీ 5 ఇయర్స్కి మీరు మల్టిప్లై చేసుకుంటూ రండి, ఈరోజు ఎంత ఉంటుంది ఆ ధనం? ఎన్ని వేల కోట్లు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ధనం ఒక 5 సంవత్సరాలకి డబుల్ అవ్వాలనే ఆలోచన. పోస్ట్ ఆఫీస్లో మీరు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో మీకు డబుల్ ది అమౌంట్ ఇస్తారు. 10,000 వేస్తే 20,000 ఇస్తారు. మరలా 20,000 వేస్తే 40,000 అవుతాయి. అంటే 10 సంవత్సరాల్లో మీ 10,000 40,000 అయింది. ఆ తర్వాత సంవత్సరం 40,000 80,000 అయింది. అంటే 15 సంవత్సరాల్లో మీ 10,000 80,000 అయినాయి కదా. అలా మీరు మల్టిప్లై చేసుకుంటూ వస్తే ఇంటికి లెక్క కట్టండి, 2,000 సంవత్సరాలు 3,60,00,000 రూపాయలు. ఇప్పటికీ ఈ ప్రస్తుత ధనంలో మాట్లాడంటే ఎంత డబ్బు అవుద్ది? అంటే అతడు తన జీవితకాలం అంతా వెచ్చించిన దాన్ని తీర్చలేడు. మరి అంత అప్పు ఎందుకు అయిపోయాడో మనకు తెలియదు, కానీ అప్పు అయితే తీసుకున్నాడు. కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ మనీ ఫ్రమ్ సంబడి, టు బారో మనీ. తీర్చుతారా లేదనే తర్వాత సంగతి, తీసుకోవడం మాత్రం ఏదో ఒకటి చెప్పి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్నవాడు కాదు కానీ ఇచ్చినోడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మాకు ఎందుకు డబ్బులు అవసరమో అని వాళ్ళు అడగాల్సి వస్తుంది. అబ్బా మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని మా డబ్బులు మాకు ఇచ్చేయండి ఆయన.
యూజువల్గా డబ్బులు తీసుకున్నవాడు చెప్పాలి కదా, మా ఇంట్లో పెళ్ళి ఉందంటే కొంచెం ఖర్చులు ఉన్నాయి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇచ్చిన వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కారణాలు, ఆ డబ్బులు మరలా ఎందుకు ఇవ్వాలో. వాళ్ళు కన్విన్స్ అయితే చూద్దాంలండి, వచ్చే సంవత్సరం రండి, లేకపోతే వచ్చే నెల రండి, ఎక్కడ పోతాం ఇక్కడే ఉంటాం అనే మాటలు చాలా వింటూ ఉంటాయి. అప్పులు తీసుకోవడంలో కొంతమంది చాలా ఉద్దండులు ఉంటారు, గట్టిగా తీసుకుంటారు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వరు. నేను చెబుతున్న ₹1 అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే. నువ్వు చచ్చిపోయే లోపల, అంటే చచ్చిపోయే లోపల అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకోదు, మామూలు చెప్తున్నాను నేను. నీ మీద రుణం ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఇచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా, అమ్మయ్య అడగట్లేదు కదా, మర్చిపోయారు, ఆల్జైమర్స్ ఏమైనా వచ్చేసిందా వాళ్ళకి, థ్యాంక్ గాడ్ అనుకో. వాళ్ళు మర్చిపోయినా నీ గుర్తుంటే, దేవుడిని గుర్తు చేస్తే తీసుకెళ్ళా డబ్బులు ఏం చేయాలా, ఇచ్చేశారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు, ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టయిద్దో, ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టుకలు ఇచ్చేయ. బాబో మీ నాన్నగారికి నేను డబ్బులు అప్పున్నాను, ఆయన ఎలాగూ లేరు తీసుకోవడానికి, మీరు తీసుకోండి అని ఇచ్చేసే. కానీ ఆయన చచ్చిపోయాడు కదా, ఇంకేముందిలే తారుమారు అయిపోయింది కదా, ఇంకెవరు అడిగేవాళ్ళు లేడు కదా అనొద్దు. దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఎప్పుడొకప్పుడు వసూలు చేస్తాడు దాన్ని. ఆయన వసూలు చేస్తే చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుందిలో. అందును బట్టి ఆ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికి ఇవ్వాలి అని నువ్వు అనుకున్నావో, లేదా తెలిసిందో, ఏదో సందర్భంలో జ్ఞాపకం వచ్చిందో పట్టుకెళ్ళి ఇచ్చేసాయి. అది క్రైస్తవ ధర్మం లేదా క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. అది దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. దేవుడు నిన్ను ఏదో ఒక విధానంలో ఆశీర్వదిస్తాడు ఆ కార్యం చేయడం ద్వారా. అంతేగాని ఎవరు అడగట్లేదు కదా, మర్చిపోయారు కదా, చచ్చిపోయారు కదా, ఇక నేను సర్దేసుకుందాం అనుకుంటే ఆ డబ్బులు ఏదో విధంగా దేవుడు తీసేస్తాడు. ఆ తర్వాత ఇబ్బంది ఏం లేదు, కానీ నువ్వు నష్టపోతావు అతి తీవ్రంగా ఆ విషయంలో. ₹3,60,00,000 అప్పు ఉన్నాడట. అండ్ దెర్ వాజ్ నో వే దట్ హీ కెన్ పే దట్ మనీ బ్యాక్. ఆ సమయంలో ఆ వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా భార్య పిల్లలు కలిగిన వాడిని యావత్తును అమ్మి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దాసుని పట్ల యజమానుడు కనికరపడి వాణ్ణి క్షమించి తన అప్పును ఏం చేశాడట, క్షమించేశాడు. ఎలాగైనా తీర్చాల్సిందే అని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి బహుశా రాజుగారి దగ్గరికి వచ్చాడు, ఆ యజమాని దగ్గరికి వచ్చాడు, తన యొక్క కష్టాలు చెప్పుకోగానే సరే పెద్ద మనసు చేసుకుని ఆయన ఏం చేశాడు చెప్పండి, అప్పు క్షమించాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత ఈయన ఏమైపోయాడు, ఫ్రీ అయిపోయాడు, బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. అదేనంటే ఇతనికి మరొక వ్యక్తి 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. బయటకు వచ్చాడు, అప్పు క్షమించబడింది, పోన్లేండ్రా వదిలేండ్రా అన్నాడు ఆ యజమానుడు. ఈ దాసుడు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక ఆయన కనబడ్డాడు. ఆ వ్యక్తి ఇతనికి 100 దేనారాలు అంటే అది ఎంత, 100 దేనారాలు అంటే అప్పుడు దేనారం ₹1 మొదటి శతాబ్ద కాలంలో. ఇప్పుడు దేనారాలు కొంచెం బౌండరీలు దాటేసాయి అనుకోండి, కానీ అప్పుడు ₹1 అంటే 100 దేనారాలు అంటే ఎన్ని రూపాయలు, ₹50. ఇతనుకున్న అప్పు ఎంత, ఒకప్పుడు ₹3,60,00,000. ఇతనికి ఒక ఎంత ఇవ్వాలట, ₹50 ఇవ్వాలట. సరే 100 దేనారాలు అప్పు ఉంటే ఇతను వెళ్ళి అతని గొంతు పట్టుకుని, చెప్పండి ₹50 ఏం పట్టేసుకున్నాడట, గొంతు పట్టేశాడట. గొంతు పట్టుకుని నా డబ్బులు నాకు ఇమ్మని అడిగాడట. సో ఈయన కాసేపటి క్రితం ఆ పెద్ద ఆయన దగ్గర ఎలాగైతే ప్రవర్తించాడో ఆ వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. సార్ కొంచెం కష్టాల్లో ఇబ్బందుల్లో నన్ను క్షమించండి, లేదా కొంచెం సహాయం చేయండి, అర్థం చేసుకోండి అని ఏదైతే ఇతను చెప్పాడు అదే మాటలు చెబితే ఇప్పుడు ఇతనికి ఆ సంఘటన గుర్తు రావాలిగా. అరే కాసేపటి క్రితమే కదా నేను విడుదల పొందాను, కాసేపటి క్రితమే కదా నేను క్షమించబడ్డాను, మా యజమాని 3,60,00,000 అప్పు నన్ను క్షమించి నన్ను వదిలిపెట్టేశాడు, ఈ ₹50 కోసం నేను ఇంత అర్ధంతం చేస్తానేంటి అని అనుకోకుండా ఇతను ఆ 100 దేనారాల కోసం వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించి వరకు ఎక్కడేంచాడట, తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. ఈ సంఘటన విన్న తర్వాత దీనిలో మీకు ఏమన్నా ఫెయిర్గా అనిపించిందా ఈ సంఘటన చెప్పండి? ₹3,60,00,000 అప్పు క్షమించబడిన తర్వాత బయటకు వస్తే ఒక వ్యక్తి ₹50 ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేదని చెప్పి ఆ వ్యక్తిని ఎక్కడ ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాల్లో వేయించేశారట. అండ్ హీ వాజ్ థింకింగ్ దట్ హీ వాజ్ సో స్మార్ట్. ఈ పని చేయడంలో నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, నేను న్యాయాన్ని చేశాను, ఐ ఫాలోడ్ ద జస్టిస్ అన్నట్టుగా ఈ వ్యక్తి కాలరేఖను తిరుగుతూ ఉంటే ఈ సంఘటన అడుదిరి మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది, రాజా మీరు ఇంత క్షమించారే ఆ వ్యక్తిని, బయట ఒకడిని ₹50 ఇవ్వలేదని చెరసాల్లో ఏం చేశారంటే ఇప్పుడు రాజుగారి కోపం రాదా, మళ్ళీ పిలిచాడు లోపలికి, పిలిచి ఏటా పరిస్థితి అన్నాడు.
మాట్లాడడం లేదు. వెంటనే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? వీణ్ణి కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడేసేయండి? చెరసాల్లో వేసేయాలి. బాధపరిచే వారికి అప్పగించాడట. ఎందుకు అంటే ఆ యజమాని హృదయం అంత కఠినవాడానికి కారణం ఉండదు తెలుసా? నేను నీ పట్ల ఇంత ప్రేమను చూపిస్తే, నేను నీ పట్ల ఇంత క్షమాపణ చూపిస్తే, ఇన్సిగ్నిఫికెంట్ 50 రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు, కానీ ఒక వ్యక్తి నువ్వు 50 రూపాయల విషయంలో క్షమించలేని నువ్వు దేవుని దగ్గర అంత గొప్ప క్షమాపణ పొందుకోవడానికి అర్హుడవేనా? లేదా నా దగ్గర అంత క్షమాపణ పొందడానికి అర్హత నీకుందా? తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. యేసు ప్రభు ఈ సంఘటన ఎందుకు చెప్పాడో తెలుసా? జాగ్రత్త వినండి. ప్రభు ప్రేమను మనం ఎంత పొందుకుంటున్నామో దానిలో కొంతైనా ఇతరులకు పంచగలుగుతున్నామా? ఆయన నుండి క్షమాపణ పొందుకున్న మనం ఎందుకు క్షమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కుదరదంటున్నావు? కొన్నిసార్లు రెచ్చిపోతున్న పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో. అక్కడ నువ్వు చాలా గొప్పవాడిగా, చాలా న్యాయవంతుడిగా, నేను పుట్టిందే న్యాయాన్ని ఫాలో అవుతాను అన్నట్టుగా ప్రవర్తించిన విధానం కొన్నిసార్లు దేవుడు చూసి నవ్వుకుంటాడేమో. నేను వీళ్ళకి ఇచ్చిన క్షమాపణ ఎంత గొప్పది, కానీ వీళ్ళు బయట ప్రవర్తిస్తున్న విధానం ఎలాంటిది? వీరి పట్ల నేను చేస్తున్న మేళ్ళు ఎంత గొప్పవి, కానీ వీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆ మేలును ఇతరులకు చెయ్యాలంటే ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు? లిసన్ టు మీ మై ఫ్రెండ్స్. దేవుడు ఇక్కడ నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? ఈ మాటలు చెప్పి అని సువార్థికుడు చాలా స్పెసిఫిక్గా మాట ఎందుకు వాడాడో తెలుసా? ఇక్కడ చాలా మంది సరి చేయబడాల్సిన అవసరం ఉంది. When you draw strength from God, when you draw love from God, when you draw forgiveness from God, are you willing to forgive somebody? దేవుని ఇంత గొప్ప క్షమాపణ పొందుకున్న మనం, మన పాపం నిమిత్తం, అపరాధముల నిమిత్తం చచ్చిన స్థితిలో ఉన్న మనలను యేసయ్య ప్రేమించి క్షమించి, ఓ మాట చెబుతాను, మనలో ఏ గొప్పతనం ఉందో మనం క్షమించబడ్డానికి? మన కులాన్ని కానీ, మన మతాన్ని కానీ, మన జాతిని కానీ, మన చదువు కానీ ఏదైనా దేవుని క్షమాపణ పొందుకోవడానికి ఉపయోగపడ్డాయా? ఖచ్చితంగా కాదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. ఇదంతా దేవుని కృప ద్వారా సాధ్యమైంది. దేవుని కృప మరియు క్షమాపణ మనకు అనుగ్రహించబడిందంటే అది మన పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయింది కాదు. గ్రేస్ నెవర్ డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ దట్ యు డూ. నీవు చేసే గొప్ప గొప్ప పనుల మీద ఎప్పుడు కూడా కృప ఆధారపడలేదు, కానీ ఆయన అనుకున్నాడంతే, కృప ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడంతే. చెప్పలు కూడా దేవుని అర్మయంపరచండి. దట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్. మనలో ఏ ఒక్కరూ రక్షించబడడానికి యోగ్యులం కాదు. మనలో ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి పాత్రులం కాదు. ఆయనున్న పరిశుద్ధ స్థలంలో, ఆయనున్న మహిమ స్థలంలో నివసించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ అర్హత అంటూ వచ్చిందంటే అది కేవలం దేవుని కృప ద్వారానే వచ్చిందా, లేకపోతే మన సొంత కార్యాల ద్వారా ఏమైనా సాధించుకున్నామా? నెవర్. నీ పనులు, నీ క్రియలు కొన్నిసార్లు ఎప్పటికీ కూడా దేవుని మహిమలో నిలబడడానికి ఉపయోగపడవు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు, అద్భుతంగా మనల్ని క్షమించాడు. మన పాపాలు క్షమించి, మన అపరాధములు క్షమించి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి ఆయన రాజ్య సభ్యులుగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం క్షమించగలిగే మనసు మనలో ఉందా? ఇది కదా దేవుడు ఆశిస్తుంది. ఈ వారంలో జరిగిన అనేక సంఘటనలు మనందరికీ ఎప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన, సోషల్ మీడియా మనం ఓపెన్ చేసిన ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారం అంతా వింటూనే ఉన్నాం. అందులో దాచాల్సింది ఏమీ లేదు. నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు, కానీ పాల్ ఇమాన్యుయల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు, ప్రవీణ్ గారు. ఆయన 2వ రోజు దేవుని వాక్యం అందించారు, నేను 3వ రోజు దేవుని మాటలు అందించాను. బట్ ఆయా సందర్భాల్లో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది. మన టీం మెంబర్స్ ఎవరో మెసేజ్ పంపించారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు. షాక్ అయ్యాం. వెంటనే బ్లెస్సీ వెసిల్ గారు, నేను బ్లెస్సీ గారు ఏమో వినుకొండ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం, సుమారుగా 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పెట్టి పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్కి. అప్పుడే తీసుకొచ్చారు బాడీ. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్కి ఫోన్ చేసి, జెసికా గారికి ఫోన్ చేసి మాట్లాడారు, పరిస్థితి అంతా ఇలా ఉందని. అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీవన్. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మీకు తెలుసు. అది యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు మర్డర్ అని కొంతమంది, ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి. ఏదేమన్నప్పటికీ కూడా మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫోన్ చేశాను, అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు. అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, ఇంకా జరిగిందంతా మీకు తెలుసు. అయితే ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు అక్కడ చర్చ్లో అందరికీ అందుబాటులో ఉంచిన తర్వాత సంథింగ్ వెరీ ఇంప్రెసివ్ హ్యాపెన్ దే.
ఆయన వైఫ్ రావడం, జెసికా గారు వచ్చి ఆమె ఒక మాట, వీ డోంట్ వాంట్ రివెంజ్, వీ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి. అక్కడ పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు, ఏం జరిగిందో అర్థం కాదు. కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతీకారం అనేది మన దగ్గర లేదు. క్షమిద్దాం, తప్పనిసరి క్షమిద్దాం. లెట్ us preach the kingdom of God. ఆ 2 మాటలు చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ దెన్ మెనీ ఆఫ్ యూ నో, చాలా సంవత్సరాల క్రితం గ్రాహం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య గ్లాడిస్ గారు చెప్పిన మాటలు, ఏం మాటలు అటాచ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆ విషయంలో అది అందరూ అనుకున్నట్టుగా ప్లాన్ మర్డర్ అని చాలామంది భావిస్తున్నారు. ఎన్నో స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన పరిస్థితులు, అనుమానాలు ఎప్పటికీ ఉన్నాయి. నిన్న కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేదని చాలామంది అంటూ ఉన్నారు. ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటికి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా. ప్రపంచం అంతా చూస్తుంది, ఆమె ఏం మాట్లాడుతుందా, ఆమె ఏం చెబుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాజ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ గాడ్స్ లవ్. సంథింగ్ అమేజింగ్. మానవ ఊహకు మించిన, మానవ యొక్క ఆలోచనలకు మించిన అనుభవాలు. 46 సంవత్సరాల భర్తను కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ కుమార్తెను రేపు నెలలో అమెరికా తీసుకెళ్ళడం ఆయనకు ఉద్దేశం. ఇంటర్మీడియట్ చదువుకుంది, అక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్కి అమెరికాలో తీసుకెళ్లాలని ఆలోచన. కానీ అన్ని ప్లాన్స్ అన్ని షాటర్ అయిపోయినప్పుడు, భవిష్యత్తు అంత అంధకారం అయినప్పుడు, ఆ సమయంలో మాట్లాడడానికి ఎవరు సాహసించరేమో, కానీ షీ స్పోక్ వెరీ వెల్ అండ్ ప్రెజెంటెడ్ క్రైస్ట్ టు ద వరల్డ్. బాధ లేదని అంటలేదు, హృదయంలో వేదన ఉండదని అంటలా, ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉండక కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఉంటాయి. వై ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా, దేవుడు ఎందుకు అలౌ చేశాడు అనే కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చేమో. కానీ సమ్టైమ్స్ వీ డోంట్ కాంప్రహెండ్ గాడ్స్ ప్లాన్స్ కంప్లీట్లీ. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో కొన్నిసార్లు సంపూర్ణంగా మనం గ్రహించలేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా జరిగిన కీడులోంచి కూడా ఆయన ఒక మేలును తీసుకురాగలడు. ఆయన గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దాట్. ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఆయా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, నాకు విపరీతంగా ఫోన్లు వస్తూ ఉంటాయి. వెస్లీ గారు జాగ్రత్తగా ఉండాలండి. వెస్లీ గారు, దట్స్ ఓకే, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్, బట్ వీ సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. దేవుని చేతులకు అప్పగించాం, దేవుడు నడిపిస్తాడు. మీరెవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సువార్త ఆగుద్దా, ప్రభు పని ఆగుద్దా, దేవుని సేవ ఆగుద్దా? క్రైస్తవ్యంలో జరిగిన విషయం ఆది నుండి, ఇది కొత్త ఏం కాదు కదా, ఆది నుండి జరుగుతున్న విషయం ఇది. మొదటి శతాబ్ద కాలంలో దేవుని బిడ్డలు అనేక మంది విపరీతమైన ఒక సివియర్ పర్సిక్యూషన్ కింద వెళ్ళారు. అనేక సార్లు క్రైస్తవ్యాన్ని సమాధి చేసేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవ్యానికి చాలామంది తెల్ల బట్టలు కూడా చుట్టేశారు సమాధి చేసేద్దామని, బాజాబాజింత్రీలు మోగించారు సమాధి చేద్దామని, ఊరంతా పోగొడ్డారు క్రైస్తవ్యాన్ని సమాధి చేద్దాం కానీ ఎందుకో ప్రతిసారి సమాధి పెట్టెలో మాత్రం పెట్టలేకపోయారు అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇది జరిగే పని అయితే కాదు. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు, దేవుని పనిని ఎవరు ఆపలేరు. దేవుడు తన పనిని జరిగిస్తూనే ఉంటాడు, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిని మిస్ అయ్యామనుకుంటాం, కానీ దేవుడు కొన్ని వందల వేల మందిని లేవనెత్తగలడు ఆయన తన పని జరిగించుకోవడానికి. క్షమాపణ అనేది క్రైస్తవ్యం నేర్పిస్తున్న ప్రధానమైన పాఠం. ఇప్పుడు దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోగలిగితే, కెన్ యూ ఫర్గివ్ యువర్ ఫాదర్, కెన్ యూ ఫర్గివ్ యువర్ మదర్? నీ తల్లి నీ తండ్రి బహుశా నీకు ఏదో విషయంలో అన్యాయం చేసి ఉండొచ్చు. కుటుంబంలో 3-2 ఉన్నారు, ఆస్తి పంపకాల్లో నీకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రుల మీద కచ్చాగట్టు కూర్చున్నావు, మాట్లాడడం లేదు వాళ్ళతో. దట్స్ ఓకే. కొన్నిసార్లు అలాంటి బాధలు తల్లిదండ్రులు కూడా నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. నీ పరిస్థితులను బట్టో లేకపోతే నీ స్థితిగతులను బట్టి అన్యాయం నీ సొంత అన్నయ్య నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. ప్రతిరోజు మాకు వచ్చి అనేకమైన ఉత్తరాలు ఇవే, మా సొంత సిబ్లింగ్సే మమ్మల్ని మోసం చేశారన్న, ఆస్తి పంపకాల్లో కావచ్చు, ఎక్కడో చోట మాకు రావాల్సిన రానివ్వలే, లాగేసుకున్నారని, మాట్లాడడం లేదని. కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబాల్లో, ఆ చెల్లెలను అక్కలను సరిగా చూడరు, ఉన్నదంతా లాగేసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక 5 కోట్లు తీసుకుని 5,000 ఇచ్చి సర్దుకోలే అంటాడు ఆ చెల్లిని పిలిచి. ఆమెను పరాయిదానిగా చూస్తారు. పోనీ ఆమె స్థితి ఏమన్నా బాగుందా అంటే అటువైపు కూడా ఆమె స్థితి బాగాలేదు కదా, కొంచెం సహాయం చేస్తే పోలా, కొంచెం ఇబ్బందులు ఆదుకుంటే పోలా. ఒకలాంటి స్వార్థం కొంతమందిలో. 1 రూపాయి కూడా తీయని బయటికి
ఆ విషయంలో అని ఆ చెల్లెలను లేకపోతే అక్కలను మోసం చేసే అన్నదమ్ములు లేరంటారా? ఉంటారు కొన్ని కుటుంబాలు. అంత అవగాహన తీసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని నీకింత నాకింత అని మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం వేరు, దౌర్జన్యం చేయడం వేరు, అన్యాయం చేయడం వేరు, అక్రమం చేయడం వేరు. ఒక ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఆ ఇంటికి ఎప్పుడు మంచిది కాదు. నీ విషయంలో నీ చెల్లి ఏడుస్తుందంటే, నీ అక్క ఏడుస్తుందంటే, నీ అమ్మ నీ తల్లి ఏడుస్తుందంటే అది మంచి విషయం కాదు. అందును బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో ఒక ఆడపిల్లని కానీ లేదా ఒక స్త్రీని ఏడిపిస్తున్నావు అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కన్నీరు మంచిది కాదు. అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యాయానికి గురైన, ప్రమోషన్ రావాలి, ఆయన కులాన్ని బట్టి ఆపేస్తుంటారు కొన్నిసార్లు ప్రమోషన్. వీడు మాకన్నా పైకి వెళ్ళడం ఏంటి, వీడు తక్కువ కులస్తుడు మా మీద పైన అజమాయిషి ఏంటి, ఇప్పుడు రేపొద్దున మాకు ఆర్డర్లు ఇవ్వడం ఏంటి, ఆపేండ్రా ప్రమోషను, ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టేసి పిటిషన్లు పెట్టేసి ఆపేసే ప్రయత్నం, అన్యాయం చేసేస్తారు. సిన్సియారిటీని బట్టి, ఆనెస్టీని బట్టి కొన్నిసార్లు కొంతమంది అన్యాయానికి గురవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో హౌ కెన్ ఐ ఫర్గివ్ దెమ్ సర్, వారిని ఎలా నేను క్షమించగలను, వారిని ఏ విధంగా నేను క్షమించగలనని కొంతమంది అనుకోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, లెర్న్ టు ఫర్గివ్. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదో. ప్రభు నేను బలపరుస్తాడు, నీ తరాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందులో బట్టి యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు అంటే క్షమాపణ గురించిన ఒక ఎలాబరేట్ ఇంటర్ప్రిటేషన్ ప్రభు ఇచ్చాడు. 3,60,00,000 రూపాయల అప్పున్న ఒక వ్యక్తిని యజమానుడు అంత ప్రేమతో క్షమిస్తే వాడు బయటికి వెళ్ళి 50 రూపాయల అప్పున్న వాడిని క్షమించలేకపోయాడు. నువ్వు పొందుకుంటున్న ప్రేమ ఎంత విశిష్టమైంది, ప్రేమించలేకపోతున్నావు. బట్ స్టిల్ నువ్వు పొందుకున్న క్షమాపణ చాలా గొప్పదే, కానీ క్షమించలేకపోతున్నావు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు చాలా గొప్పవే దేవుని దగ్గర నుండి, కానీ ఎవరికైనా ఏదైనా చేయాల్సి వస్తే లెక్కలేసుకుంటావు, ఆలోచన చేస్తావు, అదంటావు ఇదంటావు, ఇందు మూలంగా నేను చేయలేకపోతున్నాను. అదే మాట దేవుడు అని ఉంటే నీ పరిస్థితి ఏంటి? అదే మాట దేవుడు అని ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇందు మూలంగా నేను జాన్ వెస్లీని ఆశీర్వదించలేకపోతున్నాను అని కనుక దేవుడు అని ఉంటే నా స్థితి ఎలా ఉండేదేమో. But whenever you get an opportunity to help somebody, think about yourself. How God raised you, how God blessed you, how God brought you to this blessing. ఈ ఆశీర్వాదంలోనికి, దేవునిలోనికి దేవుడు నేను ఎంతగా నడిపించిన అనుభవాన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచన చేసావు? ఎవరో వస్తారు, సహోదరి ఈరోజు తినడానికి కూడా మా ఇంట్లో ఏమీ లేదంటే ప్రార్థన చేస్తాను సిస్టర్ అంటాం చాలాసార్లు. ప్రార్థన చేద్దు కానీ ఎవరన్నారు చేయొద్దని, ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ అని చెప్పి ఇంటికి పంపించేస్తావా? ఒక 1/2 kg లేకపోతే ఒక 1/4 kg బియ్యం ఆమెకి ఇచ్చి, అమ్మా నీకోసం ప్రార్థన చేస్తుంది, మరి స్టిల్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా నీకు ఈ సహాయం చేయాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి వండుకోమ్మా అని ఒక మాట చెప్పావా? ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన చేద్దాం, చేయొద్దని అంటల్లా, ప్రార్థన చేయాలి కూడా. కానీ ఏ అవసరం ఎవరి దగ్గర తీసుకొచ్చినా ప్రార్థన చేద్దాం అంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ, ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ టు డూ, ఏదైనా ఒక చిన్న సహాయం చేయమని కనుక దేవుడు చెబితే చెయ్యి. దానికి కారణాలు వెతుక్కోవద్దు. ఇందుమూలంగా నేను చేయలేకపోతున్నాననే ఆలోచన నీలో రానివద్దు. డూ ఇట్. అక్కడే నీ ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అక్కడే నీ దీవెనలు రెట్టింపు అవుతాయి. ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు నాకున్న కలిమిలో నుండి కాకుండా నాకున్న లేమిలో కూడా చాలామంది సహాయం చేశాను. ఏదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లే, మీకు ఒక స్ఫూర్తి కలగాలని చెప్తున్నా. నాకు అన్నీ ఉన్నప్పుడు సహాయం చేయడం వేరు, ఏమీ లేనప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాను కొన్ని సందర్భాల్లో. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా, వారు మరలా కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా తర్వాత సంగతి. కానీ ఇఫ్ ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. బ్లెస్సీ గారిని అడగండి కావాలండి ఆ విషయాన్ని, ప్రూఫ్ కావాలండి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నన్ను లేవనెత్తిన విధానం నాకు తెలుసు. స్ప్లెండర్ బైక్ మీద తిరిగి దేవుని సువార్త ప్రకటించాను. అనేక ప్రాంతాల్లో వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నడుమంతా నొప్పి వచ్చేస్తుంది. మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నడుము నొప్పి వచ్చేస్తుందమ్మా, నాయన ప్రార్థన చేద్దాం. ఏం పర్వాలేదు, సహకరించేవారు, ప్రోత్సహించేవారు. ఒక్కసారి బైక్ ఎక్కానంటే ఒక 150-200 కిలోమీటర్లు అలా తిరిగి దేవుని సువార్త ప్రకటించి వచ్చేవాడిని. ఎప్పుడు కూడా నాకు కారు లేదని చింతపడలేదు. నాకు అవసరమైనప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మాను. 2001లో స్ప్లెండర్ బైక్లో సువార్త ప్రారంభించాను. 2003లో దేవుడు కారు ఇచ్చాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటాను ఆ కారుని భారతదేశంలో మేము వాడినంతకి ఇంకెవరు వాడలేదేమో అనిపిస్తుంది. అంత విస్తారంగా దేవుని ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని సేవలో వాడబడ్డాయి. మనకున్న వస్తువులు కానీ మన పరిచయలో ఉన్న వస్తువులు ఏవి కూడా తళతళ ఎప్పుడు మెరవు. మీరు చూడండి, ఏ వస్తువులైనా తళతళ మెరవు, అన్నీ అరిగిపోయే ఉంటాయి. కారణం దేవుని సేవలో వాటిని వాడాల్సిందే, ఉపయోగించాల్సిందే.
తీసుకొచ్చి షోకేస్లో పెట్టినట్టుగా ఉండేదే ఉండదు అక్కడ. మీరు ఎవరైనా కార్లు కొనుక్కున్నప్పుడు నేను చెప్తున్న మాట అదే, మీ పనులతో పాటుగా ఈ కారు ఎవరి సేవ చేయాలా? దేవుని సేవ చేయాలని. అలాగే రండి అంటారు కొంతమంది ఆ ప్రార్థన చేయించుకునేటప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఒక్కరోజు కూడా కనబడరేమో అనిపిస్తుంది. మిమ్మల్ని నేనేమంటలేదు. ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు, నడుచుకుని వస్తున్నారు, నువ్వు చూసి చూడనట్టుగా వచ్చేస్తావు, లేకపోతే బ్రదర్ కూర్చోండి వెళ్దాం దేవుని మందిరానికి, ఆడే నా కారు ఎక్కేది అనుకుంటా. ఉపయోగించి నీ కారుని దేవుని సేవలో. ఎప్పుడైనా సేవకులతో పాటు దేవుని స్వార్థ సభలకు వెళ్ళడానికి కారు ఉంది కదా, వెళ్దాం రండి, ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు అని పర్వాలేదు, వి గో అండ్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్. ప్రతిసారి నీకు పాటలు ప్రసంగాలు ఇవ్వలేకపోవచ్చు, మీటింగ్స్లో నువ్వు అక్కడ కూర్చోవడమే దేవునికి మహిమ, నీ పార్టిసిపేషనే దేవునికి మహిమ. కొంతమంది ఎప్పుడైనా మీటింగ్లకు రామంటే మాకు పాటలు ఇవ్వరు కదా, ప్రసంగాలు ఇవ్వరు కదా. ప్రసంగాలు పాటలు అన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు నీకు, దానికి ఎవరో నియమించబడిన వారు ఉండొచ్చు, నీ అవకాశం నీకు రావచ్చు. కానీ ప్రతిసారి నేను పాటిస్తేనే వస్తాను, ప్రసంగం ఇస్తేనే వస్తానంటే అది సరైన పద్ధతి కాదు. యు కమ్ అండ్ సిట్ దేర్, నువ్వు కూర్చోవడం అక్కడ దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుణ్ణి మనం పొందుకున్న ఈవులను దేవుని కొరకు మనం వినియోగించడం. ఇక్కడ క్షమాపణ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ us forgive somebody. ఒకవేళ నీ జీవితంలో ఎవరి మీద గ్రడ్జ్ ఉందా, విపరీతమైన గ్రడ్జ్ ఉందా? ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి వాళ్ళకి. ఈరోజు విన్నానండి వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు, ఐ వుడ్ లైక్ టు ఫర్గివ్ యూ. దట్స్ ఓకే, జరిగింది ఏదో అయిపోయింది, కలిసి ఉందాం, ప్రేమతో ఉందాం, స్నేహంగా ఉందాం, దేవుని మహింపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం. ఆ మాటలు మాట్లాడి చూడు ఒకసారి, ఎన్ని కష్టాలు దూరం అవుతాయి నీకు, ఎన్ని ఇబ్బందులు దూరం అయిపోతాయి. ప్రభుని దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు యేసు ఈ మాటలు చెప్పి.